ఆదికాండము 27వ అధ్యాయము ఇస్సాకు తన కుమారులను ఆశీర్వదించడం మరియు యాకోబు మోసంతో జ్యేష్ఠత్వపు ఆశీర్వాదాన్ని పొందడం గురించి వివరిస్తుంది. మరియు యాకోబు మోసంతో జ్యేష్ఠత్వపు ఆశీర్వాదాన్ని పొందడం గురించి వివరిస్తుంది. దీని ముఖ్య సారాంశం ఏమనగా, ఇస్సాకు వృద్ధుడై చూపు మందగించినప్పుడు తన మరణానికి ముందే పెద్ద కుమారుడైన ఏశావును ఆశీర్వదించాలని అనుకున్నాడు. ఏశావును పిలిచి వేటాడి తనకి ఇష్టమైన భోజనం సిద్ధం చేయమని, అది తిని అతడిని ఆశీర్వదిస్తానని చెప్పాడు. ఈ మాటలు విన్న రిబ్కా తన ప్రియ కుమారుడైన యాకోబుకు ఆ ఆశీర్వాదం దక్కాలని పథకం వేసింది. ఇస్సాకుకు ఇష్టమైన రుచికరమైన మాంసాన్ని వండి యాకోబు చేతులకు మరియు మెడకు మేకపిల్లల చర్మంను కట్టింది. ఎందుకంటే ఏశావు ఒంటి నిండా రోమములు గలవాడు, యాకోబు సాత్వికుడు. తరువాత ఏశావు బట్టలను యాకోబుకు ధరింపజేసింది. యాకోబు తన తండ్రి వద్దకు వెళ్ళి తన ఏశావును అని అబద్ధం చెప్పాడు. ఇస్సాకు అనుమానపడి అతడిని తాకి చూసినప్పుడు చేతులు ఏశావు చేతుల్లో ఉండడంతో నమ్మాడు. ఇస్సాకు ఆ భోజనం తిని యాకోబును ఆశీర్వదించాడు. ఆకాశపు మంచు, భూమి సారము, విస్తారమైన ధాన్యము దేవుడు నీకు అనుగ్రహించునుగాక, నీ సహోదరులకు నీవు యజమానిగా ఉందువు అని దీవించాడు. యాకోబు వెళ్ళిపోయిన వెంటనే ఏశావు వేట నుండి తిరిగి వచ్చి భోజనం తెచ్చాడు. అప్పుడు తాము మోసపోయామని ఇస్సాకు, ఏశావు గ్రహించారు. ఏశావు ఎంతో దుఃఖించి తనను కూడా ఆశీర్వదించమని తండ్రిని వేడుకున్నాడు. ఇస్సాకు అతనికి ఒక తక్కువ స్థాయి ఆశీర్వాదాన్ని ఇస్తూ అతను తన తమ్మునికి దాసుడిగా ఉంటాడని చెప్పాడు. తన ఆశీర్వాదాన్ని దొంగిలించినందుకు ఏశావు యాకోబుపై పగ పెంచుకున్నాడు మరియు తండ్రి మరణించిన తర్వాత యాకోబును చంపాలని నిర్ణయించుకున్నాడు. ఇది తెలుసుకున్న రిబ్కా యాకోబును కాపాడటానికి తన అన్నయ్యన లాబాను దగ్గరకు అనగా హారానుకు పంపించి వేసింది.